సీతక్క జర నోరు తెరువక్క. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసిన పనులు మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉందన్న విషయం సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కరోనా అప్పుడు మీరు చేసిన సేవలు కానీ, మీరు ఆ సరుకు సామాగ్రి మీరు పాపం ఆ కొండలు గుట్టలు వాగులు వంకలు నెత్తన పెట్టుకొని మీరు పోయి చేసిన సేవ చాలా మందికి ఎరికే. ఎవరో గిట్టనోళ్ళు మాత్రం చాలా మాట్లాడారు. అదంతా కూడా సోషల్ మీడియా కోసం పబ్లిసిటీ తప్ప అందులో నిజం ఏమీ లేదన్నది. సో అది సోషల్ మీడియా పబ్లిసిటీ, ఆ నిజం అన్నది ప్రజలకైతే చాలామందికి ఎరకనే అక్క. మంచి పేరున్న మీరు అయ్యాలు ఎన్ని మాటలు మాట్లాడారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పు. ఆఖరికి పెట్రోల్ డీజిల్ పైన కూడా 35 రూపాయలు రాష్ట్రాన్ని భరించవచ్చు, అది భరించకుండా కేవలం ఎవరి జేబులో పోతుందో ఎరికేనా అలా మాట్లాడితే మరి ఇవాళ ఎందుకు అక్క నోరు తెరుస్తలేవని అంటున్నారు. ఇవాళ ఆ 35 రూపాయలు ఎవరి జేబులో ఉన్న కన్నా పోనీ కనీసం మరి అది ప్రజల మీద భారం పడకుండా చేస్తలేరనే మాట కూడా గుర్తు చేస్తున్నారు. రెండోది, మీరు మంత్రి అయినాక భువనగిరిలో మీకు కొంచెం యాదికి చేస్తాం. భువనగిరిలో మీరు ఉంటే ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. మీకు ఆడ ఎమ్మెల్యేనో ఉంటారు, మీకు జిల్లా మంత్రులో ఉంటారు కదా. భువనగిరి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో ఏం జరిగిందో, ఇద్దరు దళిత అమ్మాయిల్ని పాపం ఎంత ఘోరమైన పరిస్థితి నుంచి వచ్చాడో చదువుకుంటున్నారంటే ఇద్దరు 10వ తరగతి చదువుకుంటున్నారక్క. అయ్యాల కూడా మేమే దాన్ని వెలికి తీసినాం. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ముందుకు రాలే. మీ దాకా వచ్చినాయో రాలేదో మనకు తెలియదు, రాకుండా అయితే ఉండదు. జర ఇప్పటికన్నా ఫోకస్ చేయరి. ఇద్దరు పిల్లల్ని ఉరేసి చంపారు. దాని మీద ఎంతోమంది ఎన్నో అనుమానాలని వ్యక్తం చేసిరు. ఇద్దరు పిల్లల్ని ఒకేసారి. ఎందుకంటే ఆడెప్పటి నుంచో నాటుకుపోయిన వార్డెన్కి సంబంధించిన రాసలీలలు, ఆమె యొక్క అక్రమాలు బయటికి రాకుండా ఈ పిల్లలు కొంచెం నోరిప్పుతారు కాబట్టి ఎక్కడ ఈ విషయం బయటికి పొక్కుతుందో అనేసి ఆ పిల్లల్ని పాపం ఈ భూమి మీద లేకుండా చేసిరు. మంచిగా చదువుకునే పిల్లలు. ఆ పిల్లల మీద మళ్ళీ లేనిపోని అబండాలు వేసి మరి ఇది ఎక్కడోగా జరిగింది, భువనగిరిలో జరిగింది. దానిపైన అసలు ఏం మాట్లాడలేదు. దళిత పిల్లలు పాపం వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి వాళ్ళ పరిస్థితులు చూస్తే ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోతుంది. మంత్రిగా పక్కన పెట్టినా కూడా మీరు ఒక సామాన్య మహిళగానైనా కూడా నోరు తెరిచి మాట్లాడవచ్చు. అది పైన తర్వాత ఒక అమ్మాయి మీద 12-13 సంవత్సరాల బాలిక పైన గంజాయి తాగి ఆ పిల్లతోటి బలవంతంగా గంజాయి తాగిపిచ్చి ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి గర్భవతి అయితే కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయికి అబార్షన్ చేయించడం జరిగింది. ఇది కూడా మీ దృష్టికి రాలేదా అక్క? గంజాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి, దాంట్లో ఆడపిల్లలు మహిళలు ఎంతమంది బలవుతున్నారు. మొన్నటికి మొన్నక్క శంషాబాద్లో దళిత మహిళ పైన ఆమె ఎవరింట్లోనో పనిచేస్తుంది, పాపం బంగారం పోయిందని కంప్లైంట్ ఇస్తే 3rd డిగ్రీ ప్రయోగించారు. పిల్లగాని ముందల 9వ తరగతి చదువుతున్న పిల్లగాని ముందల తల్లి బట్టలు ఇప్పించి కాళ్ళ మధ్యలో కట్టెబెట్టి 3rd డిగ్రీ ప్రయోగిస్తే నోరు ఎందుకు తెరుస్తలేరక్క? అన్యాయం అని తెలుసు. అది ఏదో కంటి తుడుపు చర్యగా దానిపైన ఎంక్వైరీ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి మీది ఏమైందక్క? ఎప్పుడో జూన్ 6వ తారీఖున అందుల పాఠశాలలో మలక్పేటలో ఉన్న ఒక అందుల దాంట్లో హాస్టల్లో ఒక 8 సంవత్సరాల పిల్ల పైన బాత్రూములు కడిగేటోడు ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే దాన్ని బయటికి రాకుండా 15/6వ తారీఖున జరిగితే 15వ తేదీ వరకు బయటికి రాకుండా దాన్ని ఆపగలగడమే. అంటే ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ఉన్నారు. కాపాడుకోండి కాదనను, కానీ మీరున్నారే పోనీ దళిత గిరిజన బహుజన పిల్లలకు మీరు ఏదన్నా జరిగితే మీరేమైనా నోరు విప్పుతారేమని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది కదా. మరొక కొండ సురేఖకి ఏం చెప్తుంది, మాకు సోషల్ మీడియా టీం కావాలి ఇంకా, ఎందుకంటే మా అలాంటి వాళ్ళం నిజాలు చెప్తున్నాం కాబట్టి వీటిని తిప్పి కొట్టాలంట ఈ నిజాలని. అంటే కరెంటు లేక దళితవాడల్లో వారం రోజుల నుంచి కరెంటు లేకుండా అవస్థలు పడితే మాలాంటి మీడియా బయటకు తీసుకొస్తే దాన్ని తిప్పి కొట్టాలి. 3-4 నెలల నుంచి తాగునీటికి నీళ్లు లేక కష్టాలు పడుతుంటే పోయి తహసీల్దార్ దగ్గర పోయి ధర్నా చేస్తుంటే అలాంటి వార్తల్ని తిప్పి కొట్టాల.
మీ ఎమ్మెల్సీ ఇచ్చి మీరు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న అతనే కరెంటు మాటి మాటికి పోతుందన్న వార్తని మేము వెలుగులోకి తెచ్చినామనుకో, దాన్ని తిప్పికొట్టాలి. ఇట్లా ఇట్లా పాపం అమాయకురాలైన ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు హత్యలు, రేపులు, లేకపోతే 3rd డిగ్రీలు ఏమీ జరగవు కదా. మరి మీరు గతంలో మాట్లాడిన వాళ్ళు, అంతంత బాధ చూపించిన వాళ్ళు, అంతంత లేసి పెద్ద ఎత్తున మాట్లాడిన వాళ్ళు, ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు మళ్ళీ ఇదే అసెంబ్లీలో, మొన్ననే కదా అసెంబ్లీ జరిగింది, ఇదే అసెంబ్లీలో సబితమ్మ ప్రశ్నిస్తే అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పారు. ఓ డాక్టర్ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకపోతే వాళ్ళని బయటికి రానియకుండా, మీడియా ముందుకు రాకుండా దాన్ని తొక్కిపెట్టి, ఆ డాక్టర్ లేదు ఈ అమ్మాయి పైన రేప్ జరిగింది అని చెప్తే అక్కడి నుంచి మీరు నీలోఫర్ పంపించి, నీలోఫర్లో రిపోర్టర్లు ఎవరైనా అడిగితే ఏం చెప్పారు? ఆ అమ్మాయికి యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పించి, దాని తర్వాత మళ్ళీ సెక్రటరియట్కి మీరు మళ్ళీ మంచిదే ఎంక్వైరీకి పిలిపించు, కానీ ఎందుకు మళ్ళా తప్పుదో ఎందుకు పట్టిస్తున్నారు? ఇన్ని సమస్యలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. బస్సులలో ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, బస్సుల వల్ల మేలు జరుగుతుందని చెప్తున్నారు, బస్సులు మిస్యూజ్ అవుతున్నాయి, బస్సులలో కొట్టుకుంటున్నారు. ఒకసారి మీరు ట్రావెల్ చేసి ఎందుకు ఈ పరిస్థితి అని వస్తుందని కనుక్కుంటే పోయేదేముంది? అన్నీ రాజకీయం కోసమే కాదు కదా, ప్రజల కోసం కూడా నోరు తెరవాల్సినంత అవసరం అయితే ఉందా లేదా? ఇది నా మాట కదక్క. సోషల్ మీడియాలలో పాపం వాళ్ళకున్న వేదిక ఏముంటుంది? వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం అంతా కూడా సోషల్ మీడియాలోనే కదా చెప్పుకునేది. ఆ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న బాధని, ఆవేదననే నేను మీ ముందుకు తీసుకొచ్చినాక, అంతే తప్ప మిమ్మల్ని ఏదో విమర్శించాలని నాకైతే వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఎందుకంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎంత మంచి పేరుందో, మీరు సోషల్ మీడియా వేదికగా మీరు చేసిన మంచి పనులు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్ర ప్రజలు కూడా చూసిరు. ఇప్పుడు కూడా గట్లనే అడుగుతున్నారు, మా సీతక్క మా అందు మాట్లాడాలి, మా సీతక్క రాజకీయాలు చేయడం కాదు, మా సీతక్క ప్రభుత్వాన్ని వెనకేసుకో రావడం కాదు, మా సీతక్క మా కోసం ఎందుకు నిలబడదు అనేసి దళిత గిరిజన బిడ్డలు అడుగుతున్నారక్క. మిమ్మల్ని అందుకే కదా అందలం ఎక్కిచ్చిందని మాట్లాడుతున్నారు. ఈసారి జరిగేవని, ఇంకా జరిగిన ఎట్లాగో మీరు పట్టించుకోలేదు, ఏమన్నా జరగకూడదు రాష్ట్రంలో ఇట్లాంటి దరిద్రమైన సంఘటనలు అనుకుందాము, కానీ స్పందించండి అక్క, నోరు తెరవండి. ఇదే సోషల్ మీడియాలో అందరినీ కూడా మిమ్మల్ని ఏమంటారు వేడుకుంటున్నారు, ప్రాధేయపడుతున్నారు.